గ్రహణం రోజుల్లో కూడా తెరిచి ఉండే ఆలయాలేంటి? వాటి ప్రత్యేకతలేంటి? సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచల క్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ దేవాలయాలు చాలా ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లో శివలింగాలు స్వయంభువులుగా కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా గ్రహణ సమయంలో కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయని చెప్తారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువైయున్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రుడు, అగ్నిభట్టారుడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహుకేతుల వల్ల ఎలాంటి నష్టం ఉండదట. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తి కలిగి ఉంటారని చెబుతారు. అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాల రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణ ప్రభావం ఉండదని పండితులు చెప్తారు. అందుకే గ్రహణ సమయంలో కూడా తలుపులు తెరిచే ఉంచుతారు. కల్కాజీ ఆలయం, ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న కల్కాజీ ఆలయం కూడా తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కాదేవి కాలచక్రానికి అధిపతి అని ప్రగాఢంగా చెప్తారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమెకుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కాదేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి కూడా వస్తూ ఉంటారు. కల్పేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్. ఈ ఆలయంలో కొలువైయున్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెప్తారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయి. తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, కొట్టాయం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలోని తిరువరప్పులోని శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. విష్ణుపాద ఆలయం, గయా. ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రదానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంచుతారు. లక్ష్మీనాథ్ ఆలయం, బికనీర్. రాజస్థాన్ రాష్ట్రంలో బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయం కూడా తెరిసే ఉంటుంది. ఎందుకంటే ఓసారి గ్రహణం సమయంలో ఆలయం తలుపులు మూసివేస్తే దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.